హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే వీడియోలో నేను బ్యాక్ పార్ట్లో ఏమేమి కొలతలు తీసుకోవాలన్నది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తానండి. వివరంగా వినండి. చివరి వరకు చూస్తే మీకు కొలతలు ఏం తీసుకోవాలన్నది చెప్తాను. మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజులో ఇంపార్టెంట్ కొలతలు ఏంటేంటో చెప్తాను. అవి తీసుకుంటే బ్యాక్ పార్ట్లో కటింగ్ చేయొచ్చు. అయితే అవి ఏంటో చెప్తానండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి కదా, మనం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ లెంత్ చూసుకోవాలండి. ఇలాగ బ్యాక్ పార్ట్ టేబుల్ మీద వేసుకోవాలి. ఈ భుజం దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టుకుని ఇక్కడ డాట్ ఉంది కదండి, డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు కరెక్ట్గా 13 ఇంచులు వచ్చింది. మీరు ఇంకా ఇలా సాగదీయక్కర్లేదు. ఇలా కరెక్ట్గా ఉంటే బ్లౌజ్, మీరు ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు ముడతలు లేకుండా కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీలుగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ డాట్ నడుము వరకు ఎంత ఉందో చూసుకోవాలి. మనకి 13 ఇంచులు వచ్చింది కదా. ఈ 13 ఇంచులకి మీరు ఇంకా ఒక 1 ఇంచు కలుపుకుంటే సరిపోతుందండి. ఖర్చు 1/2 ఇంచు, 1/4 ఇంచు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారని కరెక్ట్గా 1 ఇంచు కలుపుకుంటే మీకు ఖర్చులు పోగా మీరు ఎంత పెట్టారో బ్లౌజ్కి లెంత్ అంతా వస్తుంది. ఇప్పుడు 13 ఇంచులు వచ్చింది. 1 ఇంచు కలుపుకొని 14 ఇంచులు. మీకు 12 ఇంచులు వస్తే 1 ఇంచు కలుపుకోండి. మీకు బ్లౌజులు ఎంత వస్తే దానికి 1 ఇంచు ఖర్చు ఇంతే ఫిక్స్ చేసుకోవాలి మైండ్లో. 1 ఇంచు కలుపుకొని మనం బ్లౌజులు ఎంత పెట్టేసుకుంటే మన ఖర్చులతో సహా వచ్చేస్తుంది. మన బ్లౌజ్ రెడీ అయ్యేసరికి మనం ఎంతైతే బ్లౌజ్లో లెంత్ తీసుకుని పెట్టామో అంత లెంత్ వచ్చేస్తుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం కరెక్ట్గా నెక్ కూడా మనకి డాట్ వేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం దగ్గరికి పెట్టుకోవాలండి. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీకు 2 విధాలుగా చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఈ సంఖ కింద డౌన్ ఉంది కదా, సంఖ రౌండ్ తిరిగే చోట మనకి సంఖ దగ్గర కింద రౌండ్ తిరుగుతుంది కదా, ఇక్కడ అండి మనకి సంఖ కింద చూసారు కదా, ఇక్కడ ఈ సంఖ కింద దగ్గర నుంచి సంఖ కింద వరకు మనకి ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా నాకైతే 18 ఇంచులు వచ్చింది. మీరు నెక్ కూడా ఇలా పెట్టుకుంటే సాగిపోతుంది. మీరు నెక్ కరెక్ట్గా ఉంచేలా చూసుకోవాలి. మీకు ఇక్కడ కరెక్ట్గా రాలేదు అనుకోండి, ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలండి. అంటే ఊక్సులు పట్టి వైపు మనం తీసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ నుంచి కింద సంఖ వరకు ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా అండి. ఫ్రంట్ పార్ట్ మనం సాగదీయకుండా ఎంత వచ్చిందో చూసుకోవాలి. 8.5 వచ్చింది. అంటే ఈ 8.5కి ఇక్కడ ఒక 1/4 ఇంచు వెళ్ళిపోతుంది. అంటే మనకి 9 ఇంచులు. ఇక్కడ 1 ఇంచు మనం స్టిచ్చింగ్ చేసేస్తాం కదా, బెల్ట్ స్టిచ్చింగ్ చేసాక వెళ్ళిపోతుంది. అంటే మనం ఉక్సులు పట్టికి లోన స్టిచ్చింగ్ చేస్తాం 1 ఇంచు 1/4 ఇంచు. కాబట్టి 6 ఇంచు 1/4 ఇంచు కలుపుకుంటే మనకి 9 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 8.5 వచ్చింది కదా, 1 ఇంచు కలుపుకొని 9 ఇంచులు పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ 6 ఇంచు ఇందులోకి పోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు 1/4 ఇంచు పెట్టలేరు. 6 ఇంచే పెట్టేస్తారండి. 1/4 ఇంచు అని పెట్టడానికి అర్థం కాదు వాళ్ళకి. 6 ఇంచు పెట్టేస్తారు. కాబట్టి మీరు కొత్తగా కొలతలు తీసుకున్న వాళ్ళైతే 6 ఇంచు కలుపుకొని చూడండి, ఇక్కడ 8.5 వచ్చింది. 8.5 వచ్చింది కదా కరెక్ట్గా. ఫ్రంట్ మీకు బ్యాక్ పార్ట్ తీయడం రాకపోతే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుందండి. ఇంకొకటి, ఈ 6 ఇంచు వల్ల మనకి నష్టం రాదు. ఎందుకంటే ఎక్కువైనా మనం స్టిచ్చింగ్ సైడ్ జాయింట్ వేసినప్పుడు సరి చేసుకోవచ్చు. కాబట్టి మీరు 6 ఇంచు గురించి 1/4 ఇంచు గురించి ఆలోచించక్కర్లేదు. ఇది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు, బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపించాను కదా. వీడియోగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.